దేవుడు ఎంతగానో కాచి కాపాడి 8వ నెలలోనికి ఈ ఆగస్టు మాసంలో ప్రభు మనందరూ నడిపించిన దేవాతి దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడదాం ఒకసారి. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట. హల్లెలూయా. మన స్నేహితుడు ఎవరు? యేసయ్య. ఈ లోక స్నేహం అనేది అశాశ్వతమైనది, వ్యర్థమైనది. ఒక స్నేహితుడు, నీ స్నేహితుడే ఉన్నాడు అనుకో, నీ కష్టం వచ్చినప్పుడు నీ స్నేహితుని దగ్గర నువ్వు ఎంతో ప్రేమిస్తావు, ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తావు, ఎంతో అభిమానిస్తావు. మరి అలా ప్రేమించిన నీ స్నేహితుడు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక 10 సార్లు ఆయన ఇంటికి వెళ్ళావనుకో, ఏం చేస్తాడు ఆయన? ఈడేది ఊరికే పద్దాక మా ఇంటికి వస్తున్నాడు అనుకుంటాడు కూడా. ఎంత ప్రేమించే స్నేహితుడైనా, ఎంత ఆప్యాయంగా నువ్వు పలకరించినా, ఎంత అభిమానించినా, ఈ లోకంలో ఉన్న స్నేహితుడు నీకు సరిగా కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోవడానికి ఎవరు? కానీ సామెతల గ్రంథంలో నిజమైన స్నేహితుడు యేసు విడువక ప్రేమించేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఫ్రెండ్షిప్ డే చేసుకోమని ఎక్కడ చెప్పలేదు, కానీ ఫ్రెండ్షిప్ డే గురించి కొన్ని హెచ్చరికలు చేశాడు, అలాగే మేలులు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. నేను ఈరోజు ఆ అంశం చెప్పడం లేదు, కానీ మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం పోయిన వారం మనం ఏం ధ్యానం చేసాం? మాదిరి అయిన తెస్సలోనిక సంఘం గురించి మనము ధ్యానం చేసాం. అందులో 7 విషయాల్లో నేను 2 విషయాలు మీకు చెప్పాను. తెస్సలోనిక సంఘం ఎందులో ఉన్నారని చెప్పాను? దేవునిలో ఉన్నారని చెప్పాను. రాసుకోవడం లేదా? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది వినడం లేదు? వింటున్నారా? ఎంతమందికి అంశం ఆశీర్వాదకరంగా ఉంది? ఏమైనా నేర్చుకుంటున్నారండి? సరే, నేర్చుకుంటే మీకు ఆశీర్వాదం, లేకపోతే అది మీ ఇష్టం. రెండవదిగా, తెస్సలోనిక సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తునందు 3 విషయాల్లో మాదిరిని చూపించారు. ఒకటి ఏంటంటే విశ్వాసం చూపించే విషయంలో, ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నారు. వీటన్నిటికంటే ప్రేమ అనేది తెస్సలోనికలు కలిగి ఉన్నారని నేను మీకు 2 విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు 3వ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 1 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, చాలు, అక్కడ వరకు ఆగండి. ఏంటన్నాడండి? ఈ తెస్సలోనికలు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ప్రియమైన వారులారా, గమనించండి, పౌలు ఏమని పిలుస్తా ఉన్నాడు? వీళ్ళని సహోదరులారా అని పిలుస్తా ఉన్నాడు. సంఘములో ఉన్న మనమందరం కూడా ఎలా పిలువబడాలి? సహోదరి, సహోదరుడా అని పిలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సంఘంలో ఎప్పుడు కూడా ఒక ఆత్మీయమైన వాతావరణమును సంఘం ఏం చేయాలి? కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆత్మీయమైన వాతావరణం సంఘంలో కనబడుతుందో, సంఘం ఏమవుతుందంటే వృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు ఏమంటున్నాడు? సహోదరులారా అని పిలుస్తున్నాడు. ఎందుకనంటే వారు దేవునిచే రక్షణ నిమిత్తము ఎన్నిక చేయబడిన వారిని పౌలు వారికి మరలా ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తా ఉన్నాడు. ఇదే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, 2వ తెస్సలోనిక 2:13 ఏముంది? ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక నేను మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా 2వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, దేవుడు మిమ్మును మొదటి నుండి, ఆది నుండి ఆయన మిమ్మల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు.
మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క ఏర్పాట్లో మీరు ఉంటున్నందున వలన నేను మిమ్మల్ని బట్టి నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. సంఘములో దేవుడు ఏం చేస్తున్నాడండి? మొదటి నుండి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడంట. ఎన్నుకున్న వారు మాత్రమే దేవునితో నడవగలరు. పిలవబడిన వారు అనేకులంట. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 60 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 60 మంది. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న తొలిటి దినాలలో 60 మంది వస్తే ఎంతమంది మిగిలేరు? 12 మందిలో ఒక ఆయన జారిపోయాడు. 11 మంది. ఎంతమంది పిలువబడ్డారండి? 60 మంది వచ్చేసారు. దేవుని వెంబడించడానికి అనేక మంది వచ్చారు. కానీ ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే దేవుని కొరకు కడ వరకు నిలవబడ్డారు. ఈరోజు చాలా మంది పిలువబడుతున్నారు, కానీ వారు అంతము వరకు ఏం చేయబడడం లేదు, నిలబడలేకపోతున్నారు. కానీ దేవుడు అంట మొదటి నుండి కొంతమందిని రక్షింపబడుటకు ఎన్నిక చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ ఈ స్థలంలో కూర్చోబెట్టాడంటే, సహోదరుడు ఆలకించు, సహోదరి వింటున్నావా? దేవుడు నిన్ను ఎందుకు ఈ స్థలంలోనికి తీసుకొచ్చాడంటే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఏదో గట్టిగా నతానేలు అన్నట్టుగా ఇదిగో ఏమన్నాడు? నజరేతులో ఏదైనా మంచిది ఉన్నదా అని అన్నప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు? వచ్చి చూడు. వచ్చి చూస్తేనే కదా మంచి ఏంటో నీకు అర్థం అవుతుంది. వచ్చి చూస్తేనే కదా దేవుని సన్నిధి ఎలాంటిదో నీకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి ఫిలిప్పు నతానేలుని ఏం చేశాడు? ప్రేరేపించాడు, నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఏముందిలే సంఘంలో అనుకుంటున్నావేమో, నువ్వు ఆదివారం ఎందుకు గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావేమో. గుడికి వెళ్తే నాకేమొస్తుంది? ఎందుకని నా గురించి అంతమంది తప్పిస్తా ఉన్నారు? ఎందుకని నా గురించి అంతమంది పరితపిస్తా ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు? సంఘంలో నేనే ఉన్నానా? ఎందుకని చాలా మంది నన్ను అడుగుతున్నారు అనుకున్నారు కొంతమంది. కానీ నిన్ను అడిగేది మనుషులు కాదయ్యా. ఎవరు అడుగుతున్నారు తెలుసా? దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు? నిన్ను ఏర్పరచుకున్నది ఆయన కనుక. నువ్వు తప్పిపోకూడదని, నువ్వు త్రోవ తప్పి నడవకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను రక్షణలోనికి నడిపించడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి చాలా మందికి అర్థం కాక ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. అందుకే పౌలు మరలా తెస్సలోనిక సంఘానికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నది ఎవరంటే దేవుడు అండి. అందుకే మొదటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని నిర్దోషమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. అందుకే పౌలు మళ్ళీ ఎఫెసీ సంఘముతో ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు కాదయ్యా ఆయనను ఎన్నుకున్నది. ఎవరు ఎన్నుకున్నారండి? ఆయనే మనల్ని ప్రేమించడానికి లోకానికి వచ్చాడండి. నీవు త్రోవ తప్పిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు రక్షణను అనుగ్రహించడానికి,
నీవు ఆయనను స్వీకరించడానికి, ఆయన యొక్క గుణ లక్షణాలలో నీవు నడవడానికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కుమారునిగా కుమార్తెగా ఆయన ఏం చేస్తాడండి, జగత్పునాది వేయపడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే, అంటే భూమికి పునాది వేయబడక ముందే, శూన్యములో భూమి వేలాడుతున్న సమయంలో ఆదిలోనే దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది అంటూ ఉంటారు, మేము దేవుని దగ్గర రాకపోతే, మేము గుడికి రాకపోతే మీకు రాదు, కాసులు రావు అనుకుంటారు. హల్లెలూయా. ఈరోజు సమాజంలో నానుడు ఏంటండి, సంఘానికి మేము వస్తేనే సంఘానికి ఆదాయం అనుకుంటారు. సేవకుడు పోషింపబడాలంటే మేము రావాలి, మేము వేసే డబ్బులకు కానుకలకు ఆయన పోషింపబడుతున్నాడు, సంఘం నడిపించబడుతుంది అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ అది కాదండి. పౌలు ఏం జ్ఞాపకం చేస్తాడంటే జగత్పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయనను కుమారునిగా కుమార్తెగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే పరలోకమును విడిచి ఆయన భూమి మీదకి వచ్చాడండి. విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని ఆయన నీ కోసం నిన్ను ఏర్పరచుకోవడానికి, నిన్ను ఎన్నుకోవడానికి, నిన్ను నడిపించడానికి, ఆయనలోనికి నిన్ను మార్చుకోవడానికి ఆయన దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తెస్సలోనిక సంఘము దేవుని చేత ఏర్పరచబడిన సంఘము. ఈరోజు నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వాడవుగా నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు కూడా కదలవు, నువ్వు ఎప్పుడు కూడా వెనకబడిపోవు. ప్రతి ఆదివారము, ప్రతి ఆన్లైన్ ప్రేయర్కి, శుక్రవారము, మరి ప్రియమైన వారులారా మంగళవారం స్త్రీల కూటమి, ప్రతి కూటానికి నువ్వేం చేస్తావంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడవైతే దేవుణ్ణే చూస్తూ వెంబడిస్తావు. పరిస్థితులను చూడడం. ఈ తెస్సలోనిక సంఘం 3 వారాలు మాత్రమే పౌలు గారి చేత సువార్త విన్న సంఘం. 3 వారాలు. కానీ ఎంత బలమైన సంఘంగా ఈ సంఘం నిలబడతా ఉందో దేవుని కోసం ఒక్కసారి ఆలోచించి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం త్వరగా ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి, నీవు దేవుని ఏర్పాటులో ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు నడిస్తే, నీకు ఏమి కావాలో నువ్వు అడిగితే దాన్ని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు. ఈరోజు చాలా మంది దేవుని ఏర్పాటులో మేము ఉన్నామని అనుకొని అపోహలో జీవిస్తున్నారు. అందుకని ఏమి కార్యాలు జీవితాల్లో. కానీ నువ్వు నిజంగా దేవుడు నన్ను పిలిచాడని నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో జరగనంటూ కార్యమంటూ ఏది కూడా ఉండదు. దేవుడు నన్ను పిలిచాడు, మనుషులు కాదు. నేను మనుషుల కోసం దేవుని దగ్గరికి రావడం లేదు. నేను దేవుని కొరకు వస్తున్నాను. దేవుని మాటలు వినడం కోసం నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. దేవుని స్వరమును వినడం కోసం నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు గ్రహిస్తే నీ జీవితంలో నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా కాకుండా ఏదో మనుషుల కోసం, మనుషుల దగ్గర చూపించుకోవాలని, మనుషుల మెప్పును పొందుకోవాలని నువ్వు వస్తే నీకు ఏమాత్రం కూడా ప్రయోజనము ఉండదు. ఈ తెస్సలోనిక సంఘము దేవుని చేత ఏర్పరచబడిన సంఘము. రెండవదిగా 1వ అధ్యాయం 4, 5 వచనం మీరు చదివిన ఆ 4వ వచనం కింద వచనం చదవండి. మా సువార్త, అక్కడ చదవండి. మా సువార్త మాటతో మాత్రము గాక
శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమయుంటిమో మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తెస్సలోనికీయులు ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాకుండా శక్తి ద్వారా నడిపించబడే సంఘంగా ఉంది. ఏమంటున్నాడండి? మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మేము ప్రకటిస్తాం. పౌలు అంటున్నాడు ఇక్కడ మా సువార్త. ఎందుకనంటే ఇక్కడ పౌలు శీల ఇద్దరు కూడా దేవుని మాటలు ఈ సంఘానికి ఏం చేస్తున్నారు? బోధిస్తూ ఉన్నారు. వేరొక చోటేమో దేవుని సువార్త అంటున్నాడు. రోమపత్రిక చదవలసిన అవసరం లేదు, రిఫరెన్స్ రాసుకోండి. 1వ వచనం ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలవబడిన వాడును అని అక్కడ రాయబడతా ఉంది. అక్కడేమంటున్నాడంటే యేసుక్రీస్తు దాసుడను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా నేను ప్రకటించుతున్న సువార్త అంటున్నాడు. ఇక్కడేమో మా సువార్త అంటే మేము స్వయంగా ప్రకటిస్తున్న సువార్త. అది ఎలాంటిదంటే మాటలు చెప్పే సువార్త, మాటలకే పరిమితమైపోయిన సువార్త కాదది. ఆ సువార్త ఏంటంటే శక్తితో నింపబడిన సువార్త, పరిశుద్ధాత్మతో నడిపింపబడే సువార్త. సంపూర్ణ నిశ్చయతలోనికి సంఘము రావడానికి పౌలు శీల ఏం చేస్తున్నాడంటే సువార్తను ప్రకటిస్తున్నారు. 2 పేతురు అంటాడు, అమ్మ వాక్యం వినాలి, తలల పైకెత్తండి. 2 పేతురు 1:19 అంటాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల. అది మానవుడు చెప్పే మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచితే నీకు ఏమి కూడా లాభము ఉండదు. మన సహోదరుడు ఎలీషా బ్రదర్ ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన? అయ్యా నీ దాసుడు తండ్రి చెప్పబోయే వాక్యము ఇదిగో, అది మానవుల మాటల చేత ప్రకటింపబడకూడదు, నీ ఆత్మ చేత ప్రకటింపబడితే మేము బ్రతుకుతాము నాయన. మానవ మాటలు మమ్మల్ని ఏం చేస్తాయి? కృంగదీస్తాయి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన ఇచ్చినప్పుడు మంచి ప్రార్థన. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు? మా మాట, మా సువార్త మాటతో కట్టబడే సువార్త కాదు, శక్తితో నడిపించబడే సువార్త, పరిశుద్ధాత్మలో నడిపించే సువార్త, సంపూర్ణ నిశ్చయతలోనికి నడిపించే సువార్త. ఎప్పుడైతే ఈ ప్రవచన వాక్యం సేవకుడు ఎప్పుడు కూడా ఒకడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ చేత మాత్రమే ప్రకటిస్తాడు. ఈరోజు నేను మానవ మాటలతో చెబితే నీకు ఏమాత్రం కూడా ప్రయోజనము ఉండదు. నేనే చెప్తున్నాను, ఆ మాటలను నువ్వు వినడానికి ఇష్టపడ. నాకు దేవునికి స్తోత్రం కలుగును. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడే నాతో స్వయంగా మాట్లాడుతున్నాడు నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు తెలుసా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత ఆ వాక్యము ప్రకటింపబడుతుందో, ఆ మాటలు నువ్వు విన్నప్పుడు ఆ వాక్యము ఏం చేస్తుందంటే చీకటి గల చోటులో నువ్వు ఉన్నా కూడా, అంధకారములో నువ్వు ఉన్నా కూడా, బంధకాలలో నువ్వు ఉన్నా కూడా, ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆ మాటలు నువ్వు తాకినప్పుడు నీ చీకటంతా పోయి నీ జీవితంలోకి ఏమొస్తుంది? వెలుగు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ గృహం అంతా కూడా దేవుని వెలుగు చేత నింపబడుతుంది. అదే పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది, అది తెల్లవారి వేకువ చుక్క వెలుగు వలె మీ హృదయాలను అది వెలిగించేదయ్యా. ఆ వాక్యమును మీరు ఏం చేయాలంటే లక్ష్యం పెట్టాలి, లక్ష్య పెట్టాలి. ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండా
కూడినట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని మీ యొద్దకు దేవునికి స్తోత్రం కలుగును. ఈ శ్రమల వలన మీరు కదిలింపబడకూడదు. ఈ శ్రమల వలన మీరు దేవుని నుండి తొలగిపోకుండా ఉండటం కోసం మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు, మిమ్మల్ని సరిదిద్దడానికి, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి నా సహోదరుడైన తిమోతిని మీ యొద్దకు నేను ఏం చేస్తానంటున్నాడు. ఈరోజు వాక్యం నీ దగ్గరికి ఎందుకు వస్తుందంటే, సేవకులు ఎందుకని దేవుని మాటలు చెబుతున్నారంటే, ఆ మాటల చేత నువ్వు ఏం చేయబడాలి? హెచ్చరించబడాలి. ఒక త్రోవ తప్పిపోయిన స్థితిలో ఉంటే నువ్వు సరిచేయబడడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే సేవకులను పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సువార్త విషయంలో తెస్సలోనిక ఎంత ఆసక్తి కలిగి ఉందో చూడండి ప్రియులారా. ఆ వాక్యాన్ని నేర్చుకోవడం విషయంలో ఎంత ఆసక్తిని చూపిస్తున్నారో చూడండి. పౌలు శీల ప్రకటించే మాటలు అవి మానవ మాటలు కాదండి. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో ప్రకటించే ఆ మాటలకి వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో చూడండి. అందుకే అంటాడు 1 కొరింథీ 2:5 ఏమంటాడంటే, నా మాటలు నా బోధ మానవ జ్ఞానయుక్తమైనది కాదు, అది పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కనపరచబడినది అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తాడండి పౌలు గారు. నా మాటలు నా బోధ ఎటువంటిదంట? మానవ జ్ఞానము యుక్తమైనది కాదు. మానవ మాటలు ప్రియమైన వాళ్ళరా మనల్ని కృంగదీస్తాయి. నిజంగా మానవ మాటలు వింటే నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మానవ తలంతుల మీద, పద్ధతుల మీద ఆధారపడటం లేదు. ఆయన దేవుని ఆత్మ మరియు శక్తి మీద ఆధారపడి ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ చేత తెస్సలోనిక ప్రజలకు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ఆ సంఘము బలంగా మార్పు చెందుతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, నేటి సంఘాలను జ్ఞాపకం చేస్తే పరిశుద్ధాత్మ బోధలు కనబడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడండి? నీ ఎముకలను ఏం చేస్తాడు? విభజించునంత మట్టుకు పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే లోపలికి దూరి అది ఏం చేస్తుంది? సరి చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఒక్కోసారి మన హృదయానికి నొప్పి కలిగించవచ్చు. ఈరోజు సరిగా పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని మాటలు ప్రకటిస్తే సేవకుడు ఈరోజు ఏమంటారు చాలా మంది, ఇదిగో పాస్టర్ గారు నన్ను ఉద్దేశించే చెప్పాడు, పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు ఈరోజు వాక్యం. నేను 2వ రోజు గుడికి రాను, వెంటనే నా ఆత్మీయులకు ఫోన్ చేసి, ఇదిగో ఆ పాస్టర్ గారిని తీసేద్దావా, తీసేవా, నాకు నచ్చట్లేదు, ఆయన మాటలు మాకు నచ్చడం లేదు, ఆయన సరిగ్గా వాక్యం చెప్పడం లేదు అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు? వెనకాల కొసకొసలాడతారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడాలి? కట్టబడాలి. ఏదో వాక్యం నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి వినేసి వెళ్ళిపోవడం కాదండి. ఆ వాక్యము ఎలా చెబుతున్నాడు నా సేవకుడు, ఏ ఆత్మ చేత నా సేవకుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని బెరియా సంఘము వలె మీరు మీ గృహాలకు వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని రిమైండ్ చేసుకోవాలి. ఆ వాక్యాన్ని నెమరు వేసుకున్నప్పుడు అప్పుడు నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేసినప్పుడు, నువ్వు సరి చేసుకున్నప్పుడు అప్పుడు ఈ తెస్సలోనిక సంఘం వల్ల నువ్వు బలంగా ఉండగలవు. దేవునికి స్తోత్రం కలుగు. అందుకే అంటున్నాడండి, ఈరోజు సంఘాలలో అనేకమైన మరి బోధకుల యొక్క బోధ ఏమైపోయిందంటే కవ్వించే బోధలు ఎక్కువైపోయినాయి, నవ్వించే బోధలు ఎక్కువైపోయినాయి. పెట్ట కథలు చెప్పుకుంటూ చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకుండా ఏదో సోది చెప్పుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటున్న వారు చాలా మంది లోకంలో
లేకపోలేదు. నేను వాటిని విమర్శించట్లేదు, సత్యం చెప్తున్నాను మీకు. మీరు కావాలంటే మీరు ఆలోచన చేయండి. ఈరోజు సంఘానికి ఏం కావాలంటే పరిశుద్ధాత్మతో నడిపింపబడే బోధ అవసరం. ఆ బోధే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. పెట్ట కథలు, సోది మాటలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నువ్వు పాపం చేసుకుంటూ పోతనే ఉండు, నీకు పరలోకం వచ్చేస్తుందంటే అదేం బోధది? అది అబద్ధ బోధ. అది చెప్పట్లేదు బైబిల్. బైబిల్ ఏం చెప్తుందంటే పౌలు తెస్సలోనిక సంఘానికి మాటలతో కాక పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ సంఘము శ్రమలలో నిలబడిపోయింది. ఆ సంఘము శ్రమలలో నిలబడిపోయి దేవుని కొరకు ధైర్యముగా సువార్తను ప్రకటించడానికి పౌలు గారికి, శీల గారికి వారి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. 3 వారాల సంఘం, కానీ బలమైన సంఘంగా మార్చబడ్డారు. మూడవదిగా 6వ వచనం మీరు చదివితే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమందు అంగీకరించి మమ్మును ప్రభువును పోలి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తెస్సలోనికలు ఏం చేస్తున్నారంటే శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు ఎవరిని ఉదాహరణగా పెట్టుకున్నారు? మన పాస్టర్ గారు ఆన్లైన్ ప్రేయర్లో చెప్పింది, పౌలు శీల శరీరం అంతా కూడా వారి శరీరం అంతా కూడా గాయాలతో నింపబడిపోయి ఉంది. కాళ్ళకి బోండాలు బిగించేశారు. మోకాళ్ళలో ఒక కర్ర పెట్టేసేసి ఆ కర్రకి ఆ కాళ్ళకి సంఖ్యలు వేసేసి కదలకుండా వాళ్ళని పెట్టేశారు. అయితే ఈ పౌలు శీల ఆ బంధకాల్లో శరీరం సహకరించని స్థితిలో ఉన్నప్పుడు, శరీరం అంతా కూడా గాయాలతో నింపబడి ఉన్నప్పుడు వారు విశ్రాంతి తీసుకోవచ్చు, వారు మౌనంగా పడుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుతూ దేవుని మహిమపరిచారండి. సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పౌలు శీల కూడా ఏం చేస్తున్నారంటే ఆ బంధకాలలో, ఆ శరీరము సహకరించలేని స్థితిలో కూడా వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మహాభూకంపము కలిగి చెరసాలలో నుండి వారు బయటికి రక్షించబడ్డారు, విడిపించబడ్డారు. వారు మాత్రమే కాదండి, ఆ అద్భుత కార్యమును చూచిన ఆ సరసాల నాయకుని కుటుంబము కూడా అక్కడికక్కడే దేవుణ్ణి అంగీకరించి వారు బాప్తిసము. ప్రియమైన వారు, ఇది చూశారు తెస్సలోనిక సంఘస్థులు. ఈరోజు మన సంఘం కూడా అలా ఉండాలండి. తెస్సలోనిక సంఘము పౌలు శీలను శ్రమల్లో ఎందుకని వారు ఉదాహరణగా పెట్టుకున్నారంటే, ఆ శ్రమల్లో పౌలు శీల దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనే నమ్మకంతో వారు దేవుణ్ణి ఆరాధించారు. కానీ మౌనంగా ఒక పక్కన కూర్చోలేదు. నిజంగా నువ్వు దేవుడు అయితే మాకెందుకయ్యా ఈ శిక్ష అని దేవుని మీద కోపగించుకోలేదు, దేవుడిని దూషించలేదు, దేవుడిని అవమానపరచలేదు. కానీ దేవుడిని వారు ఘనంగా హెచ్చించారు. అందుకే ఈ తెస్సలోనికలు కూడా ఏం చేస్తున్నారంటే పౌలు శీలను ఉదాహరణకు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు నీ ఎదుటి వారు బలహీనమైపోతున్నప్పుడు, నీ ఎదుటి వారు విశ్వాసంలో వెనకబడిపోతున్నప్పుడు నీవు ఇతరులకు ఎలా ఉండాలి? మాదిరంటే మాటలతో కాదండి చెప్పాలి, క్రియలు మనలో ఉండాలి. పౌలు శీల ఎలాగైతే చెరసాలలో కూడా సంఖ్యలతో కట్టబడినప్పుడు దేవుడిని ఎలా అయితే ఆరాధించారో, ఈరోజు అటువంటి శ్రమలు నీకు రావడం లేదు. వచ్చాయా? అటువంటి శ్రమలు ఎవరైనా అనుభవిస్తున్నారండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా అనుభవించట్లేదు. శ్రమలు అంటే ఏంటో తెలుసా? మణిపూర్ ప్రాంతములో, నాగాలాండ్ ప్రాంతంలో ఓచ కోత కోసేసారు చూసారా క్రైస్తవుల్ని? అది శ్రమ అంటే. ఓచ కోత, భార్యను ప్రియమైన వారులారా బహిరంగంగా అఘాయిత్యము చేసి చంపేశారు. అది శ్రమ అంటే. ఈరోజు అటువంటి శ్రమలేవి మనకి రానే రావు. మనకు వచ్చే శ్రమలు ఏంటంటే ఆర్థిక పరమైన సమస్యలు, అనారోగ్యమైన పరిస్థితులు, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు. వీటికే మనం ఏం చేస్తున్నాం? సన్నగిల్లిపోతున్నాం, విశ్వాసంలో బలహీనమైపోతున్నాం. ఏది మరి మాదిరి? మాదిరి అంటే ఈ తెస్సలోనికలు పౌలు శీలను చూచారు.
ఈరోజు నీవు ఎవరిని చూడాలంటే భక్తుల యొక్క విశ్వాసాన్ని నువ్వు చూడాలి. 2వ అధ్యాయం 13-14 చదివితే మొదటి దశలోనిక 2వ అధ్యాయం 13-14 త్వరగా ఫాస్ట్గా. అంగీకరించినప్పుడు మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన. ఎవరు సొంత దేశస్థులు అంటే గ్రీకుల చేత, తోటి గ్రీకుల చేత తెస్సలోనికలు ఏం చేస్తున్నారు? మహాశ్రమలు కలిగినప్పుడు, ఆ గొప్ప ఉపద్రవములో ఉన్నప్పటికీ ఈ తెస్సలోనిక సంఘ విశ్వాసులు ప్రియమైన వారులారా, పౌలును శీలను క్రీస్తును వెంబడించే వారుగా ఉన్నారు కనుక వారి శ్రమలలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇవ్వబడిన ఆనందమును బట్టి వారు ఏం చేస్తున్నారు? అతిశయపడతా ఉన్నారు. పేతురు గారు కూడా అదే చెప్తున్నాడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో గొప్ప వింత కలుగునట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడి నిమిత్తం మీరు మహాదానందముతో సంతోషించండి. మీ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారి ఉన్నంతగా మీరు సంతోషించండి. పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు ఏదో నాకు జరిగిపోతుంది, ఇక నా పని అయిపోయింది, నన్ను ఎవరు ఆదుకోరు, ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకోకూడదంట. మనకి దేవునికి స్తోత్రం కలిగి ఆ శ్రమలో కూడా తెస్సలోనికల వలె మనం ఏం చేయాలి? పాలివారం అయిపోవాలి. ఆ శ్రమలను తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడని వాక్యము ద్వారా చెప్తున్నాడు. అందుకే తిమోతి అంటాడు 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ కూడా హింసింపబడతారు. ఎవరికి వస్తాయంట హింసలండి? సద్భక్తితో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారికి శ్రమలు. నామకార్థ క్రైస్తవులకు ఏమి రావు. ఈరోజు సమాజంలో మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, అనేకమైన శరీర కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? పుష్టిగానే ఉన్నారు. అయితే నువ్వు వారిని చూడకూడదు. అర్థమవుతుందా? వాళ్ళు అలా ఉన్నారు కదా, నా జీవితం ఎందుకు ఇలా ఉందని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికే వారికే శ్రమలు. హల్లెలూయా. ఈ శ్రమల విషయంలో నువ్వు వాస్తవంగా చెప్పాలంటే దైవ భక్తితో బ్రతకడానికి ఇష్టం ఉన్న వారందరికీ కూడా ఈ లోకంలో శ్రమలు వస్తాయి. నీ అన్నదమ్ములు నిన్ను వెలివేస్తారు, నీ అక్కలు నిన్ను వెలివేస్తారు, నీ తల్లి నీ తండ్రి నిన్ను వెలివేస్తారు. అయినను కూడా నువ్వేం చేయాలి? సంతోషించాలి. నన్నందరూ వదిలిపెట్టేశారు. మేము యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మా బంధువులు ఎవరు మా ఇంటికి రాలేదండి. చాలా పెద్ద కుటుంబం, చాలా బంధు బలగం ఉంది మాకు, కానీ మాకెవ్వరు కూడా మా దగ్గరికి రాలేదు. మేము యేసు ప్రభు నమ్ముకున్నామని మా నాన్న ఒకటే చెప్పాడు, మనకి దేవుడు మాత్రం తప్ప ఎవరు కూడా మనకు అవసరం లేదు. నేనున్నాను, మీరు నాకున్నారు, మనకు దేవుడు ఉన్నాడు, అంతే. 1985వ సంవత్సరంలో చట్టి గ్రామములు సువార్త ప్రారంభించడానికి వచ్చినప్పుడు మాకెవరూ లేరు మా వెనకాల. ఒక అద్దె ఇంట్లో ఒక అరుగు మీద పరిచయం ప్రారంభించిన సేవ 34 సంవత్సరాలు దిగ్విజయంగా దేవుని స్వార్థ ప్రకటించాడు. ఆయన చనిపోయినప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఎలా వచ్చారు వీళ్ళందరూ? ధనము చూసి వచ్చారా? పదవును చూసి వచ్చారా? మేడల మిద్దరు చూసి వచ్చారా? కాదు, సద్భక్తి. నువ్వు సద్భక్తితో నడుచడానికి ఇష్టపడినట్లయితే నువ్వు అందరిని కూడా ఏం చేయాలి? తృణీకరించుకోవాలి. లేదు నాకు లోకం కావాలి, నాకు లోకంలో ఉన్నవి కావాలి, నాకు బంధువులు కావాలి. బంధువులతో బంధుత్వం ఉండొద్దని చెప్పట్లేదండి, మీరు పదార్థంగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ వాక్యం అది చెప్పట్లేదు. క్రీస్తు శ్రమలను నువ్వు పాలువాడవు కావాలంటే నువ్వు సద్భక్తి గలవాడవై దేవుడిని ఏం చేయాలి?
కొన్నిసార్లు సమస్యలు ఎలా వస్తాయి తెలుసా? ప్రదేశాన్ని బట్టి సమస్యలు వస్తాయి, సమయాన్ని బట్టి, వ్యక్తులను బట్టి మనకు సమస్యలు, కష్టాలు వస్తాయండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానంటే 100 మంది నాకు మార్కులు వేస్తారా? 10 మార్కులు వేస్తారా? లేదు. 10లో ఎవరో ఒకరు వేస్తారా? అయ్యో బాగా చెప్పారు ఈరోజు వాక్యం. అందరికీ దేవుని వాక్యం నచ్చదండి. అందరికీ దేవుని మాటలు అర్థం చేసుకోవడం మానవ జ్ఞానము సరిపోదు. నేను మనం చెప్పాను, ఆయన అనంతుడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆయన అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం నీకు కావాలి. హల్లెలూయా. దైవ జ్ఞానంతో నువ్వు ఆలోచన చేసినప్పుడే ఆయన నీకు అర్థమవుతాడు. మానవ జ్ఞానంతో ఆలోచన చేస్తే పాస్టర్ గారు పెద్ద ప్రసంగం చెప్పేస్తాడండి, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటాను. ఎందుకంటే నువ్వు మానవ జ్ఞానంతో ఆలోచిస్తున్నావు కాబట్టి. ఈరోజు దేవుడిని అడుగు, అయ్యా దైవ జ్ఞానం. శ్రమలలో కూడా పౌలు, శీల ఎలాగైతే సంతోషించారో, నేను నా కష్టాల్లో, వ్యక్తుల ద్వారా, మనుషుల ద్వారా కలిగే ప్రతి శ్రమలలో, హింసలలో, ఇదిగో బాధల్లో, శారీరకమైన రోగాలలో, కొన్నిసార్లు ద్వేషానికి లోనవుతున్న పరిస్థితుల్లో కూడా ఇదిగో నీ యందు నేను విశ్వాసం ఉంచుతాను. ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో ఇదిగో నేను ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో సంతోషంతో నేను వెంబడిస్తాను. అప్పుడు అంటాడు కదా యెషయా గ్రంథం 35:10 వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు. ఎవరైతే యేసు క్రీస్తు యందు శ్రమలను అనుభవించడానికి ఇష్టపడతారో వారి తలల మీద దేవుడు ఏం తీసుకొస్తాడండి? నిత్యానందము. మనుషుల చేత అనుభవిస్తున్న నీ దుఃఖమంతా కూడా దేవుని యందు నువ్వు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించడానికి ఇష్టపడితే నీ దుఃఖానంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక రోజు తీసేస్తాడు. ఏ మనుషుని చేత అయితే నువ్వు ద్వేషింపబడుతున్నావు ఆ మనిషిని నీ ముందు లేకుండా దేవుడు చేస్తాడా? చేయడా? దేవుడు చేస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీకు రూపేమబడుతున్న ఏ ఆయుధము వర్తులదని చెప్పి బైబిల్ చెబుతా ఉంది. ఈరోజు ఏ మనుషుల చేత అయితే నువ్వు ద్వేషింపబడుతున్నావో, అనగారిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావో, మాటికి ఆ వ్యక్తి చేత కృంగిపోతున్నావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ శ్రమలలో నువ్వు సంతోషించి దేవుని వాక్యానుసారంగా నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషాన్ని ఇస్తానంటాడు. అపోస్తల కార్యం 5:41 చదవండి. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 41 చదువుతారా? 5:41 చదువుతారు. అపోస్తల కార్యం తీరేదమ్మా ఇంకా 5:41 సేపు ఆ నామము కొరకు అవమానం పొందుటకు వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి దేవునికి స్తోత్రం కలుగుతారండి. ఈ సంఘం చూడండి, ఈ దశలోనికి ఏం చేస్తారు తెలుసా? ఆయన పేరు కోసం. ఎవరి పేరు కోసం? యేసుక్రీస్తు పేరు కోసం. అవమానానికి పాత్రులుగా ఎంచబడినందు చేత వారు ఆనందిస్తూ సమాలోచన సభలో నుండి వారు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళిపోయారు. దేవునితో సరైన సంబంధం కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చోడు? ఎక్కడ కూర్చోడండి? అపహాసకులు ఉండే చోట కూర్చోడు. పిచ్చాపాటి మాట్లాడే మాటల దగ్గర కూర్చోడు. లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర వాడు కూర్చోడు. ఎక్కడ కూర్చుంటాడంటే సంఘములో కూర్చుంటాడు, మందిరములో ఉంటాడు వాడు. అందుకే ప్రభాదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమన్నాడండి? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వారు. ఈరోజు క్రీస్తుని ప్రేమిస్తున్నావంటే నీ జీవితానికి ఏమి రావాలంటే నీ జీవితంలో మార్పు అనేది, పరివర్తన అనేది రావాలి. ఆ పరివర్తన ఎలా వస్తుందంటే అవమానాన్ని కూడా, అపకీర్తిని కూడా ఆనందంగా భావించినప్పుడే, అవమానమును అపకీర్తిని ఆనందంతో స్వీకరించినప్పుడే ఆ మంచి ప్రవర్తన అనేది నీలోకి వస్తుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఈ దశలోనికలు, ఈ రాయబారులు అవమానానికి అవమాన భావాన్ని తెచ్చే ఆ గర్వాంతులైన ప్రజల ఎదుటి నుండి వారు ఉన్నతి స్థితిలో పెట్టగలిగిన దేవుని కొరకు వారు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చేస్తున్నారు. ఈరోజు నువ్వు వస్తున్నావా లేదా అక్కడే కూర్చుంటున్నావా?
అక్కడే నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావా? ఆలోచించు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి. నీకు ఆనందాన్ని ఇవ్వగలిగేది, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగింది ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరము. దేవుని మందిరానికి రావాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. అది మాటతో చెప్పే వాక్యం కాదు కనుక అది శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ నిన్ను సంపూర్ణ నిశ్చయతలకు నడిపించే సంఘం కాబట్టి, వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని వినడానికి పౌలు శీలను ఈ దశలోనికి ఏం చేస్తారంటే మాదిరిగా పెట్టుకున్నారు. ఈరోజు నీ మాదిరి ఎవరు? జ్ఞాపకం చేసుకో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 చదవండి. నేను చదవడానికి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయము 17-18 కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 17-18 కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎప్పుడైతే మన విషమ పరీక్షలకు బాధలకు తగిన ప్రతిఫలం అనేది మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో తప్పకుండా ప్రతిఫలం అనేది వస్తుందండి. చివరిగా ఒక మాట 10 నిమిషాల్లో ముగించేస్తాను. రెండవది ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, 8వ వచనం చదవండి. 8వ వచనం 1వ అధ్యాయం 8వ వచనం తెస్సలోనిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ మాత్రమే ఆ వచనం చదవండి. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేము ఏమి చెప్పవలసి ఆవశ్యకము లేదు. గమనించండి, వారు క్రీస్తు కోసం బహిరంగంగా స్పష్టమైన సాక్ష్యం ఏం చేస్తున్నారు? చెబుతున్నారు. ఆత్మను రక్షించేవారుగా ఉన్నారండి తెస్సలోనిక సంఘం. ఏవి రక్షించేవారుగా ఉన్నారండి? ఆత్మను రక్షించడానికి. వారు సువార్తను వారి చుట్టూ మ్రోగింపబడుతున్నప్పుడు వారు ఆత్మను గెలిచి సంఘంలోనికి అనేక మంది ఏం చేస్తున్నారు? చేస్తా ఉన్నారు. వారి సేవ మనస్సు కలిగిన సేవగా కనబడుతూ ఉన్నారు. మనసుతో సేవ చేస్తూ ఉన్నారు. శరీరంతో కాదు వారి సేవ. మనసుతో సేవ చేయడం ద్వారా వారిని ఎవరు సంపాదించుకుంటారండి? ఆత్మలను ఇది చేయడానికి వారికి అనేక సంవత్సరాల సమయం పట్టలేదు. కేవలం 3 నెలల సమయం మాత్రమే పట్టింది. చిన్న హింసలకు కూడా వారు హింసింపబడి ఆ హింసను ఆనందంగా తీసుకోవడం వల్ల సంఘం ఏమైందంటే విస్తరించబడి. ఒక బలమైన క్రైస్తవుడుగా నువ్వు మారాలంటే ఒకే ఒక మార్గము, ఆత్మల సంపాదన. ఆ ఆత్మల సంపాదన నువ్వు ఎలా సంపాదించగలవంటే మనస్సుతో చేసినప్పుడు, సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇష్టం లేకుండా అయిష్టంతో నువ్వు సేవ చేస్తే ఆ సేవ ఎప్పుడు కూడా ఫలించదు. మందిరం ఊడ్చినా పరిచర్య చేసిన ఇష్టంతో చేయాలి, ఇష్టంతో చేయాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నువ్వు దేవుని కొరకు రోషం కలిగి నువ్వు నిలబడ్డప్పుడు ఒకానొక సమయంలో దేవుడు నీకు తప్పకుండా రివార్డు ఆయన దగ్గర ఉంది, ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరు గుర్తించట్లేదు. నేను చేసే పరిచర్య ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, నాకేం విలువ లేదు సంఘంలో అని చెప్పి మనుషుల విలువను నువ్వు గుర్తెరిగి మనుషులు నన్ను గుర్తించాలని మనుషుల కోసం నువ్వు చేస్తే ఎప్పుడు కూడా ఆ పరిచర్య వర్తిల్లదు. కానీ నీవు మనస్సు పెట్టి దేవుని సన్నిధిలో ఇష్టంగా నువ్వు చేస్తే అనేకమైన ఆత్మలను నువ్వు సంపాదించగలవు, అనేకమైన వ్యక్తులను నువ్వు నడిపించగలవు. ఈరోజు మన పరిచర్య నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు. యోహాను సువార్త 14:6 ఒకసారి చదువుతారు చివరిగా. 14:6 యోహాను సువార్త. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడండి? నేనే మార్గము, జీవం, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు. ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరికి రాగలిగారండి? తెస్సలోనిక సంఘస్థులు క్రీస్తులో నిజమైన మార్పును అనుభవించిన సంఘంగా ఉన్నారు. వారు సజీవుడైన నిజ దేవుని సేవించడానికి విగ్రహాల నుండి దేవుని వైపు వారు తిరిగారు. మార్పు నందడానికి పాపముల నుండి క్రీస్తు వైపు వారు తిరిగారు. గనుక యేసు ఇలా అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు. స్వార్థపూరిత
పాప భూ సంబంధమైన బ్రతుకు నుండి క్రీస్తు వైపు మరలకపోతే రక్షణ అనేది నీకు లేదు. ఇంకా నేను లోకంలో జీవిస్తాను, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తాను, లోకమే నాకు కావాలనుకుంటే నీకు రక్షణ ఎన్నడూ కూడా రాదు. ఒకవేళ నీ జీవిత కాలం అంతా కూడా దేవుని మాటల చేత, అవి శక్తితోనూ అవి పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతలోనికి నడిపించే మాటలనే నువ్వు గ్రహిస్తే నీ జీవితము ప్రయోజనకరంగా మార్చబడుతుంది. నీకు ప్రయోజనమే కాదు, నీ పక్కనున్న వారికి కూడా నువ్వు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన సంఘానికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెనందరూ కూడా తరలి వంచుదాం, అందరూ కూడా తరలి వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుని చేత ఏర్పరచబడిన సంఘంగా ఉంది. ఈరోజు మనము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారం, మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. వీళ్ళు వాక్యం నేర్చుకోవడమే కాదు కానీ వాక్యాన్ని శక్తితో గ్రహిస్తున్నారు, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారుగా ఉన్నారు. సంపూర్ణ నిశ్చయతలోనికి మార్చబడిన సంఘంగా తెస్సలోనిక ప్రజలు ఉన్నారు. ప్రియమైన వారు, మూడవదిగా శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు పౌలును సీలను మాదిరిగా పెట్టుకున్నారు. అలాగే చివరిగా ప్రియమైన వారు, ఆత్మను రక్షించే విషయంలో ఈ సంఘం ముందు వరుసలో ఉంది. ఈరోజు నీ అనుభవం ఏంటి? నీ జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మలు సంపాదించే విషయంలో చురుకుగా నువ్వు సంఘ పరిచయలో పాల్పంపులు పొందగలుగుతున్నావా? ప్రియమైన వారులారా, ఇదిగో పౌలు శీలవని నువ్వు మాదిరికరంగా ఇతరులకు కనబడగలుగుతున్నావా? చివరిగా వాక్యాన్ని మాటతో కాక శక్తితో, పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతలను నువ్వు రాగలుగుతున్నావా లేదా? దేవుని చేత ఏర్పరచబడిన మన సంగతిని మర్చిపోయిన స్థితిలో ఒకరుంటే ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటను బట్టి మనం సరి చేసుకుని దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం. విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిద్దాం. విత్తబడిన ఈ మాటల కొరకు ఆ రీతిగా తెస్సలోనిక సంఘం వల్ల మన సంఘం దేవుడు దీవించినట్లుగా, ఈ చివరి దినాల్లో దేవుడు మన ఆ రీతిగా నడిపించినట్లుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుంటే అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, స్తుతి స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా ఆయన వందనాలయ్యా. నిన్న నేడు యాకృతి ఉన్న దేవుడా స్తోత్రం. ఎన్ని మారసుదించిన ప్రభా నాయన, నీ రుణం నేను తీర్చుకోలేమయ్యా. స్తోత్రము ప్రభా. గడిచిన వారం నుంచి గడిచిన ప్రభా నాయన 7 నెలల ప్రభా నీ రెక్కల చాటున భద్రపరుచుకుని ప్రభా, ఎన్నో నెలల ప్రభా నా 2వ తారీఖులో ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా ఏక మనసు, ఏక హృదయము, ఏకాత్మ కలిగేసి నీ సన్నిధిలో ప్రవేశపెట్టడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. ఎందరో మహనీయులు, మహాగణులు, మహారాజులు ప్రభా ఈ రోజు చూడలేక ప్రభా నాయన ఎంతో మంది ప్రభా నా కలగతో కలిసిపోతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా సజీవంగా ఉంచి నీ ఆత్మను మా మీద కొమ్మరించి ప్రభా నాయన, ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభా నాయన పవిత్రంగా ఉంచి ప్రభా నీ సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పాడే పాటలో మీరు ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభా. స్తోత్రము ప్రభా. దావీదు సంగీతంలో మీరు ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభా నాయన. వాద్యాలు బిడ్డల ప్రభా నాయన దీవించండి, ఆస్వాదించండి ప్రభా. పాటను పెట్టిన ప్రభా నాయన మీరే ప్రభా. ఇంకా ప్రభా నీ శక్తితో నీ బలంతో పాడే బిడ్డలుగా తయారు చేయండి తండ్రి. స్తోత్రము ప్రభా. అలాగే స్తుతి ఆరాధనలో కూడా మీరు ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభా నాయన. ప్రభా నీ ఆత్మ లేని వాడు నా వారు కాదన్నా ప్రభా నాయన. పాపలైనా ప్రభా నాయన, నీ బిడ్డలే ప్రబుద్ధులైన నీ బిడ్డల ప్రభా నీ రాజ్యంలో చేరాలని ప్రభా నాయన నీ ఆత్మ మా మీద కుమ్మరించాలయ్యా తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరించే ప్రభా నీలో ప్రభు ముందు సాగే బిడ్డగా తయారు చేయండి తండ్రి. అలాగే ప్రభా నీ దాసులుగా ప్రభా నాయన దశలో ప్రభా సంఘం ప్రభా మా ముందు ప్రభా ప్రవేశపెట్టి ఉన్నారు తండ్రి, వందనాలు ప్రభా నాయన. ప్రభా దశలో సంఘం ప్రభా ఈ దైవ కృప ప్రార్థన మందిర ప్రభా నాయన దశలో సంఘం అలాగే ప్రభా నానాటికి అభివృద్ధి పొందిందో ప్రభా. అలాగే ప్రభా నీ సంఘం ప్రభా ఇంకా ప్రభా అభివృద్ధి పొంది ప్రభా నాయన స్తోత్రం ప్రభా నాయన. నేను ముందు నడిచే భాగ్యం సంఘాలు దయచేయండి ప్రభా నాయన ప్రభా. పౌలు శీలు ఎలాగైతే ప్రభా నాయన ప్రభా నేను మంచి మనసుతో ప్రభా నాయన సంఘంలో ప్రభా ఉంది ప్రభా అతి రీతిగా ప్రభా మేము కూడా పౌలు శీల వారే ప్రభా నీ ఆత్మతో ప్రభా జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అలాగే ప్రభా ఇంకా ప్రభా నారాయణ ప్రభా ఎన్నెన్నో మాటలు చెప్పి ఉన్నారు తండ్రి, స్తోత్రము. అలాగే ప్రభా మేము ఆత్మ రక్షించే వారంగా ఉంటాం ప్రభా నాయన. ఆత్మ లేకపోతే మాకు ఆడు ప్రభా మేము ఎందుకు ప్రభా, మేము ఒక్క ఆత్మ కూడా రక్షించిపోతే మాకు ఎందుకయ్యా. మేము తినడం కాదయ్యా ప్రభా, మేము ఎంతవరకు ప్రభా మాదిరిగా జీవించి ప్రభా నీ ఆత్మ రక్షించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రభా. స్తోత్రము ప్రభా. అలాగే నీ దాసులు ప్రభా
దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా లోతైన మర్మాలు చెప్పే బిడ్డగానే తయారు చేయండి తండ్రి. చిన్న భార్య అని ప్రభావం, కుమారుల ప్రభావం దీవించి వరి మొక్కలు పెంచండి తండ్రి. స్తోత్రము. దూరదర్శనం తెలుగు కూడా ప్రభావం మీరే ప్రభావ నాయన ప్రభావ కంచేసి కాపాడండి తండ్రి. అలాగే వచ్చిన బిడ్డల ప్రభావ ఎంతమంది బిడ్డలు వచ్చి ఉన్నారో మీకు తెలుసు ప్రభా. ఎవరు ఏ ఆకలితో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ అనారోగ్యాలతో వచ్చారో ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రభా నాయన మీరే ప్రభా తోడున్నాడు ప్రభా. అనారోగ్యం ఉన్న వాళ్ళందరికీ ప్రభా నాయన నీ ఆరోగ్యం ఉన్న ప్రభా ఇచ్చి ప్రభా నడిపించండి తండ్రి. నాయన అవసరాల గురించి వచ్చిన ప్రభా అవసరాలు తీర్చండి ప్రభా. నాయన రోగాలు ప్రభా ముఖ్యంగా ప్రభా నాయన ప్రభా మీరు ప్రభా ముట్టి స్వస్థపరచండి ప్రభా. గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం దయచేయండి నాయన. యుద్ధుల్ని కరసేతులకు నడిపించండి ప్రభా. యమన బిడ్డల ప్రభా నీ సాయం తీసుకురండి ప్రభా. స్తోత్రమా ప్రభా. ఇంకా పెంటగోడను మార్చండి ప్రభా. మారి మనసు కాదు ప్రభా. సాధారణ ప్రభా చల్లరైపోతుంది తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నాయన మార్చండి, మారి మనసు ప్రభా. నాయన ప్రభా ప్రతి పెట్టిన ప్రభా అనసవాడిని అనిసి ప్రభా నీళ్ళ ప్రభా నాయన కేస్తే నిజమైన దేవుడైన ప్రభా నడిపించే భాగ్యం దయచేయండి. జనాలు మనకు కదిలింప చేయండి ప్రభా. నాయన సంఘం చోట్ల ఉన్న వాళ్ళందరినీ మార్చండి, మారి మనసు కలగజేయండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు 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 దీవించి పంపించండి ప్రభా. నారాయణ బిడ్డలు ఉంటే ప్రభా నీ రాక రాసినైతే మళ్ళీ నేను ప్రభా కలుసుకొని శుద్ధించి కనపరిచే భాగ్యం మాకు అందరూ దయచేయండి తండ్రి. అలాగే ప్రభా దూరదర్శనంలో ఉన్న ప్రభా నా శాంతి సురేష్ బాబు జాన్ బాబు జాబడి ఎక్కడ భద్రపరచుకోండి నాయన. వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చదువు పట్ల ప్రభా మీరే ప్రభా నడిపించండి తండ్రి. వందనాలు. అలాగే ప్రభా నాయన జేజే హాస్పిటల్ ప్రభా మీరు కంచేసి కాపాడండి ప్రభా. రోగులు వస్తే ప్రభా స్వస్థపరిచి ప్రభా పంపించండి తండ్రి. నా పనిచేసి పరివారిని అందరినీ ఏకమనసు ఏకగ్రహం దయచేయండి. అలాగే డాక్టర్ గారు ప్రభా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. నిన్ను ప్రభా నువ్వంటి ప్రభా నాయన ప్రభాని పనిచేసుకుంటే బిడ్డ ప్రభా నాయన ప్రభా రాకపోకల్లో తోడేడుకున్నాడు తండ్రి. నాయన ప్రభా ఎటువంటి ప్రభా అపాయం రాకుండా మీరే కంచేసి కాపాడండి. చిన్న కుమారులు ప్రభా వరి మొక్కలు పెంచండి. చిన్న భార్యను కూడా ప్రభా నాయన తిరిగి ఏకమనసు ఏకగ్రహం దయచేయండి. అలాగే ప్రభా నాయన ప్రభు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. అలాగే ప్రభా నాకు ప్రభా నా భార్యకు ప్రభా మంచి ప్రభా మనసు దయచేసి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎల్లప్పుడూ నేను స్తుతించి కనపరిచి నా కుటుంబం అంతా నిర్వే ప్రభా ముందుకు నడిచే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగనే ప్రభా నా పెద్ద కుమారుడికి ప్రభా పెద్ద భార్య అని ప్రభా నా చిన్న కుమార్తెను ప్రభా మీరే ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా బిడ్డను ప్రభా ఇంకా ముందుకు నడిచే భాగ్యం దయచేయండి. ఆవిడ మనసు మార్చి ప్రభా మంచి మనసు దయచేసి మీరే ప్రభా నాయన మనల్ని మీరే ముందు నడిపించండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు 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 దీవించి ఆదరణ పంపించండి ప్రభా. అల్పుడైన పాపనైన ప్రభా నాయన ప్రభా. అలాగే ముఖ్యంగా ప్రభా నాయన ప్రభా మా ముందు ప్రభా నాయన నీ రక్తమో నీ మాంసమో ముందున్న ప్రభా నాయన మేము ఎప్పుడు ప్రభా అనారోగ్యంగా తీసుకోకుండా ప్రభా మా పాపాలన్నీ కడిగి ప్రభా నాయన మా ప్రభా నాయన మా అన్ని కడిగి ప్రభా మీ శరీరంగా మమ్మల్ని తయారు చేసి ఈ రకంగా ముందు నడిచే భాగ్యం మాకు అందరూ దయచేయండి. ఎటువంటి ప్రభా తప్పులు ఉంటే ప్రభా మేము చేయబెట్టిన ప్రభా మా తప్పులు క్షమించి ప్రభా నీలో ఉండే నీ రకంలో కడిగే భాగ్యం మాకు అందరూ దయచేయమని అల్పుడైన పాపనైన ప్రభా నాకు ఈ ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అలాగే నా ప్రార్థన ప్రభాని పరలోకరాజ్యం చేర్చుకోమని సమాధానం దయచేయమని యేసునామమున తండ్రి ఆమేన్. అలాగే ప్రార్థన ఉందామండి. ప్రార్థించిన నాన్నగారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.